నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం అంటే, నేను మొన్న చెప్పాను గదండీ వీడియోలో, అవ్వ గురించి చెప్తాను అనని. ఆ అవ్వ గురించి విందామండి. పెద్దోళ్ళ గురించి పెద్దోళ్ళ వలన మనం చాలా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే, వాళ్ళకి ఎంత ఓర్పు ఉంటది, ఎంత ఓపిక ఉంటది. ఇప్పుడు కాలంలో మనం గాదండి. నాకన్నా చిన్నోళ్ళు నాలాంటి వాళ్ళు గూడా, నా వయసు వాళ్ళు గూడానండి. ఈ క ఇప్పుడు ఏదన్నా కొంచెం చిన్న కష్టం వచ్చినా గూడాను, మనము "అబ్బా! దేవుడా! మాకే ఎందుకిన్ని కష్టాలు? ఎందుకిన్ని కష్టాలు?" అని అంటాడు. అది మనం ఎందుకనుకుంటాము ఆ విషయం అంటే, మనము ఆ కష్టాన్ని ఓర్చుకోలేక మనము ఈ మాటలు అనుకుంటాము. కానీ ఈ కష్టము అనుభవించిన తర్వాత చివర్లో మనకి ఎంత ఫలితం ఉంటదో అంటే, ఈ అవ్వ కథే ఒక ఉదాహరణ మనకి. ఎందుకంటే, ఎప్పుడైనా గూడా చూడండి, ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళకి తర్వాత జీవితంలో అన్నీ సుఖాలే. ప్రతి ఒక్కరికి కూడాను అన్నీ సుఖాలే ఉంటాయి. ఎందుకంటే చూడండి, అమ్మగారింట్లో సుఖపడొచ్చాము, అత్తగారింట్లో కష్టపడుతున్నాము అంటారు. అమ్మగారింట్లో కష్టంగా ఉండాము, అత్తగారింటికి మంచి ఇంటికొచ్చాము అని అంటారు కదా! అట్లాగే ఇది గూడాను ఆహ్, మనకి ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాల్ని ఎదుర్కొని మనం కనుక నిలబడితే తర్వాత జీవితం అంతా పూలబాట అవుద్ది మన జీవితం. అనేదానికి ఉదాహరణగా అవ్వ గురించి నేను కొంచెం చెప్తాను. ఆ అవ్వకి 6 మంది పిల్లలండి. 6 మందిలో ఆహ్, ఒక కొడుకు, 5గురు ఆడపిల్లలు. అందరికి పెళ్ళిళ్ళు చేశారు. అంటే భార్యాభర్త ఇద్దరు. ఆ భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం అప్పట్లో. అంటే నేను 10థ్ క్లాస్ చదివే టైంలో విషయం అండి ఇది. మేము అందరం అక్కడే ఉన్నాం గదా! కాస్త ఏమైనా చిన్నప్పుడు జరిగిన విషయాలండి ఎప్పటికీ మనం మర్చిపోలేం. మధ్యలో జరిగిన విషయాలన్నా కానీ మర్చిపోతుంటామేమో గానీ, చిన్నప్పుడు మనకి ఒక 15, 16 ఏళ్ల వయసు లోపల జరిగిన విషయాలు ఎప్పుడు ప్రింట్ అయిపోయి ఉంటాయండి ఈ బ్రెయిన్‌లోను. అది నాకు ఈ రోజుకి గూడాను ఆ అవ్వ నాకు గుర్తొస్తా ఉంటది. ఆమె 6 మంది పిల్లలైతే 6 మందికి వాళ్ళు ఆ చిన్న గవర్నమెంట్ ఉద్యోగంతోటి, ఆ జాబ్ తోటి వచ్చే సంపాదన అప్పుడంటే గవర్నమెంట్ జాబ్ అయినా గానీ లక్షలు వేలేం రావండి. వందల్లోనే వస్తాయి వాళ్ళకి. ఆ వందల్లోనే ఆమె ఆ అన్నమంది పిల్లల్ని చాకి పెద్దోళ్ళని జేసి వాళ్ళని ఒక ప్రయోజకుల్ని జేసేసుకొని, తర్వాత ఒక కొడుకు అయితే ఆ కొడుకు, కోడలు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. ఏ ఊరో ఏంటో నాకు తెలవదండి. కానీ మేము సమ్మర్ హాలిడేస్ అప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు మేము ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం గదా! ఇదంతా చూస్తుండేదాన్ని నేను. వాళ్ళ కొడుకు, కోడలు పిల్లలతోటి అందరూ వస్తారు సమ్మర్ హాలిడేస్‌కి. వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు 1 మంత్ ఉంటారండి వాళ్ళ ఇంట్లో. 1 మంత్ ఉంటే, ఆ 1 మంత్ కథ చెప్తాను వినండి వాళ్ళకి. వాళ్ళ కొడుకొచ్చాడు గదా! రాకొచ్చాడు సంవత్సరానికి ఒక్కసారి నా కొడుకు అన్న సంతోషంతో ఆమె ఇక వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసి పెట్టేది. ఆయనకి నాన్ వెజ్ లేనిది అసలు తినేవాడు గాదు. అన్నమే తినేవాడు గాదాయన. ఆ తర్వాత ఆయనతో పాటే వాళ్ళ భార్య గూడా. ఇద్దరు కూర్చొని తినాలి. ఒక మంచం గాని ఏదో ఒకటి ఆ వరండాలో ఏసి, ఆ మంచంలో ఇద్దరు భార్యాభర్త ఎదురెదురుగా కూర్చొని, ఆ అమ్మ తీసుకొచ్చి వండింది పెడితే వాళ్ళకి, వాళ్ళిద్దరు కూర్చొని తినేవాళ్ళు. ఇది ఈ రోజుల్లో సాగద్దండి? ఈ రోజుల్లో అత్తగారి దగ్గర సాగద్దా? లేకపోతే ఇలాంటి కోడళ్ళుంటారా? పెద్దామె గురించి మనం తెలుసుకోవాలంటే, ఆమె ఎంత ఓపికగా, ఓర్పుగా మళ్ళా ఒక రకం పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచండి. నా నాష్టా చేస్తే అంటే టిఫిన్ చేస్తే ఆమె, దాంట్లోకి మళ్ళా 2 రకాల చట్నీలు కావాలి. అన్ని చేయలేక అప్పటి కాలంలో పొయ్యిలు గదండీ! అప్పుడు నేను 10థ్ క్లాసు అంటే 15, 16 ఏళ్ళు వయసు లోపల దాన్ని కాబట్టి నాకు తెలిసిన విషయము. అప్పట్లో గ్యాసులు గూడా లేవండి. గ్యాస్ గూడా లేదు. అప్పుడు పొయ్యి మీదే పెట్టి చెయ్యాల. పొయ్యి మీద పెట్టి వీళ్ళందరికీ చేయడానికి ఎదురుగా చిన్న షాపుల్లో ఉంటే, ఆ టిఫిన్ అంగడిలో టిఫిన్ తెచ్చి మళ్ళా ఒక రకం గాదు. ఇడ్లీ, దోస, బోండా, వడ అని అన్ని రకాలు కట్టించుకొచ్చి ఇవి వాళ్ళకి పెట్టేది. వాళ్ళు అన్ని రకాలు ఇస్తారు గదండీ! సాంబారు మనకి నెల్లూరంటే చట్నీ, కారం, తర్వాత పొళ్ళుంటాయి, మిరపొళ్ళుంటాయి, సాంబారుంటది.
ఇక ఈ చాలా రకాలు ఉంటాయండి. అంటే అన్ని టేస్టులు కావాలి ఆయనకి. మరి ఆ ఊర్లో ఉండేటప్పుడు ఏం తింటారో ఏమో నాకైతే తెలవదు. ఇవన్నీ చూస్తుండేదాన్ని నేను. ఓహ్! ఇట్లాగుంటదా? అత్తగారింటికి పోతే కోడల్ని ఇట్లా చూసుకుంటారా? అని అనుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ అత్త ఆ కోడల్ని చూసుకునే విధానాన్ని చూసి నేను ఆమెను ఏదో ఒక మహారాణిలాగా చూసుకుంటా, ఈమె ఒక దాసీలాగా చూసుకుంటుండేది. తర్వాత ఆమె భర్త రిటైర్ అయిపోయిన ఒక 3, 4 సంవత్సరాలకి పెరాలిసిస్ వచ్చి మంచాన పడిపోయాడండి. ఆ మంచాన పడిపోయిన ఆ భర్తను కూడా అప్పుడే చూసుకుంటూ, వీళ్ళు వచ్చినోళ్ళు ఆయనకేం సేవలు చేయకపోగా, ఈమె ఆ సేవలు చేసేది. ఆ సేవలు చేసి ఆయనకి మంచంలోనే అన్నీ అన్నమాట కార్యక్రమాలన్నీ. చేసి 3 సంవత్సరాలండి అతను. 3 సంవత్సరాలు మంచంలో ఉంటే, 3 సంవత్సరాలు ఆమె చిన్న బిడ్డకు చేసినట్టు చేసిందండి ఆ భర్తకి. చేసి టైం ప్రకారంగా ఆయన్ని లేపి కూర్చోబెట్టేసి అన్నం పెట్టేది ఆయనకి. అన్నం పెట్టి మళ్ళా టీ పెట్టిచ్చేది. ఆ తర్వాత 3 పూటలు ఆయనకి తిండి పెట్టేది. మళ్ళా వీళ్ళకి వచ్చినోళ్ళకి చూసుకునేది. ఇటు ఈ పిల్లల్ని చూసుకోవడం గానీ, మనవాళ్ళని, మనవరాళ్ళని వీళ్ళందరినీ చూసుకోవడం. ఎంత ఓపిక ఆమెకి. ఇప్పట్లో నాకు అప్పుడైతే అంత తెలవలేదండి. గొప్పగా అనిపించలేదు నాకు. ఓహ్! ఇట్లాగే చెయ్యాలి కావాలా, ఇట్లా చేస్తారేమో పెద్దోళ్ళు అనుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు, అమ్మా! ఇంత ఓపిక ఎవ్వరికి ఉండదండి. ఈ కాలంలో వాళ్ళకైతే అస్సలుండదు. ఎందుకంటే, ఆ కోడలు వచ్చిన కోడలు ఒక నెల ఉంది గదా! ఆ నెల రోజులు సంవత్సరం పాటు ఈమె ఎన్ని కష్టాలు పడుతుందే. 3 ఏళ్లుగా భర్త మంచానున్నాడే. మనం కాస్త సేవలు చేద్దాం, అత్తకి కాస్త చేతికి అందుబాటుగా ఉందాము అని లేకుండా, ఈ భార్యాభర్త ఇద్దరు నలుగురు పిల్లలండి వాళ్ళకి. నలుగురు పిల్లలు పెద్ద పిల్లలే. స్కూలుకి పోయే పిల్లలే. అంటే 7థ్, 8థ్ క్లాస్ చదివే పిల్లలు. పెద్ద పెద్ద బిడ్డ 7థ్ క్లాసు. ఆఖరి బిడ్డ ఎల్‌కేజీ, యూకేజీ అంత వయసు పిల్లలనమాట అందరూ. అంత వయసుండే కోడలు ఎట్లా ఉండాలండి? వచ్చి అంటే ఇప్పుడు ఈ మాటలు నేను కోడళ్ళు చెయ్యాలి, లేకపోతే అత్తలు చెయ్యాలని చెప్పడం లేదండి. నేను జరిగిన విషయం చెప్తున్నాను. 3 ఏళ్ళు భర్త మంచంలోనుంటే, ఆ మంచంలో ఉండే భర్తకి ఈమె చాకిరీ చేసి అలసిపోయి ఉంది గదా! ఆ అలసిపోయిన మనసుకి కాస్త విశ్రాంతి ఇవ్వచ్చు గదా! ఈ కోడలు. ఒక నెలుండి ఆమె వండుకొని, ఆమె తన బిడ్డలకు బెట్టుకొని, ఆ అత్తమామకి పెట్టి, ఆ మామకి సేవలు చేయకపోతే పోయింది. ఆమె చేసుకుంటుంది గదా! అత్తగారే చేసుకుంటుంది గదా సేవలు. ఈమె ఎందుకు అట్లా నడిమంచంలో కూర్చొని, ఈ విధంగా అత్త దగ్గర చేపిచ్చుకునేవాడు. ఆ కోడలు తప్పు లేదండి. ఆ ప్రబుద్ధుడిదే తప్పు అని నేనంటాను. ఎందుకంటే, ఆ కొడుకుదే తప్పు. ఆ కొడుకు మంచోడయ్యుంటే, ఈ కోడలు ఇట్లా ఉండుండదు అని నేననుకుంటాను. ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే నిజంగా. కానీ వాళ్ళు చేసిన ఇదికి తర్వాత చాలా అనుభవం ఉందండి. ఆ అనుభవం గూడా నేను మళ్ళా ఒక వీడియోలో చెప్తాను. వాళ్ళు చేసిన పొరపాటుకి, ఆమె సహనానికి, ఆమెకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, వీళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఈ 2 గూడా నేను మళ్ళా ఒక వీడియోలో చెప్తాను వీలైతే. ఇది ఎవరో నచ్చని విషయం. మీకైతే నచ్చద్దో లేదో ఒక కామెంట్ పెట్టండి. నాకైతే నచ్చలేదది. ఈరోజు నాకు అది గుర్తొచ్చిందంటే ఇట్లాగా ఆ అవ్వ ఇంత కష్టపడింది గదా అనని. కానీ నిండు 100 ఏళ్ళు కాకపోయినా 70, 80 సంవత్సరాల మధ్యలో ఆమె కాలం చేసిందండి. అంటే అన్నం తిన్నా సాయంత్రం 7 గంటలకు అన్నం తిని, ఆ అన్నం తిని చెయ్యి కడుక్కొని అలాగే అక్కడే కూర్చుండిపోయి చనిపోయింది. అంత మంచి చావు ఏకాదశి రోజు చనిపోయింది కాబట్టి ఆమెని ఒక దేవత అని నేను అనుకుంటాను. కా తర్వాత ఇన్ని కష్టాలు పడి ఇంత పిల్లల్ని పెద్దోళ్ళని చేసి ఒక్క మాట అనకుండా, ఒకరితో గొడవ పడకుండా వాళ్ళందరికీ చాకిరీ చేసిన ఈ అవ్వ ఇప్పుడు ఈ పోలీస్ వర్గము ఇవన్నీ అంటారు కదండీ! వాళ్ళకి ఈమెకి ఏంటి తేడా అని నేను అనుకుంటాను. నిజంగా ఈ మానవులే రేపటి దేవతలవుతారండి దేవతలవుతారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనిపిస్తుందండి. నిజంగా ఓర్పుకి ఇంత శక్తి ఉందా అనని. ఆమె ఆ రోజు అంత ఓర్పు ఉంది కాబట్టే అంత సేవలు చేసింది. అంత పడకుండా ఇప్పుడు కాలంలో నా కోడలు ఇట్ట అల్లాడిస్తుంది, అట్ట అల్లాడిస్తుంది అని బాధపడతారు గదా! నిజమే బాధ ఎవరికైనా ఉంటది. కానీ ఓర్పు ఎంతమందిలో ఉంటది? 100లో ఒక్కరికి ఉంటదేమో, 1000లో ఒక్కరికి ఉంటదేమో. ఆ ఒక్కరు ఈ అవ్వ నాకు తెలిసి. ఆ తర్వాత వీళ్ళు నెల రోజులు ఉండి అన్నీ సాగించుకొని తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆమెకేమో అక్కడి నుంచి
పంపించేది లేదు. ఆమె భర్త సంపాదనతోనే ఆమె బ్రతికిందే గాని ఎవ్వరిది ఒక్క రూపాయి తినలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడాను ఆమె పెట్టగలిగింది ఒకరికి. ఇక ఆమె స్టోరీ అట్లాగా అయింది. ఆమె అయితే 70-80 ఏళ్ళు వచ్చేటప్పటికి 80 ఏళ్ళ దాకా బతికే ఉన్నిందండి ఆమె. ఆ తర్వాత ఆమె చనిపోయింది. అందువల్ల నేననేది ఏంటంటే, ఆ ఓర్పు వల్ల ఆమె అంత మంచి జీవితం గడపగలిగింది. కష్టం తెలవలేదండి ఆమెకి. ఎంత చాకిరీ చేసినా కూడా కష్టం తెలవలేదు. ఎందుకంటే అంత ఓర్పు ఉంది. ఆ ఓర్పు ఉన్నందువల్ల కోపం రాదు వాళ్ళకి. కోపం రానందువల్ల ఆమె ఎంత పనైనా చేయగలిగింది అన్నది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రవచనాలు విన్నప్పుడు ఓర్పు అనేది ఎంత గొప్ప విషయం అంటే అన్న మాట గురించి చాగంటి గారు చాలా సార్లు చెప్పున్నారండి. అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది కాబట్టి ఆ విషయం నేను ఈ అవ్వ చేసిన పనులకి నేను చెప్తున్నాను. నలుగురు పిల్లల్ని తీసుకొని వచ్చిన కోడలికి ఈ భార్య భర్త కొడుకు కోడలు ఇద్దరికి ఇంకా ఇంట్లో ఉండే పిల్లలకి అంటే ఆడపిల్లలు వస్తుంటారు కదండి అన్నని వదిన్ని చూడాలంటే వాళ్ళందరికీ చేసి పెట్టడము చేయడము మంచంలో ఉండే భర్తకి చాకిరి చేయడము 3 సంవత్సరాలుగా అంటే ఇప్పుడైతే భర్త మంచంలో పడున్నా లేకపోతే భార్య మంచంలో పడున్నా ఒక మనిషిని పెట్టుకొని చేపించుకుంటారు డబ్బులు ఇచ్చి. కానీ అప్పట్లో అట్లా కాదు కదండి. అన్నీ వాళ్ళే చెయ్యాలి. వాళ్ళకి స్నానం చేపించాలా, వాళ్ళకి వాళ్ళు అన్ని బెడ్లోనే పోతుంటే అదంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంత ఓర్పు ఎవరికి వస్తుంది అంటారు? అట్లాగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళ కోడలు కొడుకు జీవితం ఎలా అయింది అన్న విషయం మళ్ళా ఒక వీడియోలో మీకు చెప్తానండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోలో ఆ కోడలు కొడుకు వాళ్ళ జీవితాలు ఏ రకంగా మారిపోయాయి అన్న విషయం మళ్ళా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఉంటానండి.